క్రైమ్ హిస్టరీలోనే మోస్ట్ పర్ఫెక్ట్ మర్డర్ ప్లాన్ ఏంటో తెలుసా? నిందితుడు ఎక్కడో దాక్కోడు. పోలీస్ స్టేషన్లో ఇన్వెస్టిగేషన్ చేస్తున్న ఆఫీసర్ల పక్కనే కూర్చొని టీ తాగుతూ ఉంటాడు. అవును, 3 వేరు నగరాల్లో 3 దారుణమైన హత్యలు. కానీ మూడింటిలోనూ ఒకే రకమైన ఆయుధం, ఒకే టైమింగ్, ఒకే ప్యాటర్న్. పోలీస్ డిపార్ట్మెంట్ ఈ క్లూస్ అన్నిటినీ కలిపి ఇదొక ట్రయాంగిల్ మిస్టరీ అని ఫిక్స్ అయిపోతుంది. కానీ వాళ్ళకు తెలియని షాకింగ్ నిజం ఏంటంటే ఈ త్రిభుజానికి 3 కోణాలు లేవు. వాళ్లను వెనుక నుండి నడిపిస్తున్నది ఒక అదృశ్యమైన 4వ వ్యక్తి. అది బయటపడినప్పుడే పోలీస్ డిపార్ట్మెంట్ మైండ్ బ్లాక్ అయిపోతుంది. ఇంతకీ ఆ 4వ కోణం ఎవరు? ఆ ముగ్గురిని ఎందుకు చంపాడు? ఈరోజు ఈ వీడియోలో మనం త్రిభుజపు 4వ కోణం అనే మైండ్ బ్లోయింగ్ సస్పెన్స్ నవల పూర్తి కథను డీకోడ్ చేయబోతున్నాం. ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. చాప్టర్ 1, 3 cities 3 dead bodies. కథలోకి వెళ్తే అంతా ఒకే రోజు రాత్రి సరిగ్గా 11:15 స్టార్ట్ అవుతుంది. హైదరాబాద్ లో ఒక సాఫ్ట్వేర్ కంపెనీ CEO, వైజాగ్ లో ఒక ఫేమస్ రియల్ ఎస్టేట్ బిల్డర్, తిరుపతిలో ఒక కాలేజ్ ప్రొఫెసర్. ఈ ముగ్గురు తమ సొంత ఇళ్లలోనే దారుణంగా హత్య చేయబడతారు. ఈ కేసుని ఇన్వెస్టిగేట్ చేయడానికి స్పెషల్ ఆఫీసర్ విక్రమ్ రంగంలోకి దిగుతాడు. విక్రమ్ క్రైమ్ సీన్స్ ని స్టడీ చేస్తున్నప్పుడు ఒక వింతైన కామన్ పాయింట్ కనిపిస్తుంది. ముగ్గురి గొంతు కోసి చంపిన ఆయుధం ఒకటే. అంతేకాదు, చనిపోవడానికి సరిగ్గా 5 నిమిషాల ముందు ముగ్గురికి ఒకే అన్నోన్ నంబర్ నుంచి కాల్ వస్తుంది. విక్రమ్ ఆ నంబర్ ని ట్రాక్ చేయడానికి సైబర్ క్రైమ్ డిపార్ట్మెంట్ కు పంపిస్తాడు. కానీ అక్కడే ఫస్ట్ ట్విస్ట్ ఎదురవుతుంది. ఈ నంబర్ ఏ శాటిలైట్ నెట్వర్క్ కి సంబంధించింది కాదు. అదొక క్లోజ్ డార్క్ వెబ్ సర్వర్ నుండి వచ్చిన కాల్. అప్పటికి ఆధారాలు దొరక్క విక్రమ్ తలపట్టుకుంటాడు. అప్పుడు విక్రమ్ టీమ్ లో ఉన్న ఒక యంగ్ అసిస్టెంట్ ఆఫీసర్ ఒక ఇంట్రెస్టింగ్ పాయింట్ నోటీస్ చేస్తాడు. మ్యాప్ మీద ఈ 3 నగరాలను లైన్లను గీసి కనెక్ట్ చేస్తే అదొక పర్ఫెక్ట్ ట్రయాంగిల్ ఆకారంలో మారుతుంది. పోలీసులు అనుకుంటారు ఈ ముగ్గురు బాధితుల మధ్య ఏదో పాత శత్రుత్వం ఉంది, అందుకే సైకో కిల్లర్ కావాలనే ఈ ముగ్గురిని టార్గెట్ చేశాడని చెప్తారు. కానీ విక్రమ్ లోతుగా రీసెర్చ్ చేస్తే షాకింగ్ నిజం బయటపడుతుంది. ఆ చనిపోయిన ముగ్గురికి ఒకరికొకరు అస్సలు పరిచయమే లేదు. వాళ్ల బిజినెస్లు వేరు, వాళ్ల లైఫ్ స్టైల్స్ వేరు. మరి సంబంధం లేని ముగ్గురిని అంత పక్కా ప్లాన్ తో ఒకే టైంకి ఎవరు చంపగలరు? సరిగ్గా అదే సమయంలో పోలీసుల హెడ్ క్వార్టర్స్ కి ఒక కొరియర్ వస్తుంది. అందులో ఒక పాత త్రిభుజాకారంలో ఉన్న మెటల్ కి గొలుసు, దానితో పాటు ఒక చిన్న లెటర్ ఉంటుంది. ఆ లెటర్ లో రాసి ఉంటుంది, మీరు చూస్తున్నది కేవలం 3 కోణాలు మాత్రమే. గేమ్ గెలవాలంటే 4వ కోణాన్ని వెతకండి. ఆ లెటర్ చూసి విక్రమ్ అలర్ట్ అవుతాడు. కిల్లర్ తమతో ఒక సైకలాజికల్ మైండ్ గేమ్ ఆడుతున్నాడని డిసైడ్ అవుతాడు. పోలీస్ డిపార్ట్మెంట్ మొత్తం ఆ 4వ కోణం అంటే 4వ మర్డర్ ఎక్కడ జరుగుతుందో అని వెతకడం స్టార్ట్ చేస్తుంది. కానీ కిల్లర్ చాలా తెలివైనవాడు. విక్రమ్ వేసే ప్రతి అడుగు, పోలీసులు వేసే ప్రతి ప్లాన్ కిల్లర్ కు ముందే తెలిసిపోతుంటుంది. విక్రమ్ నెక్స్ట్ ఏం చేయబోతున్నాడో కూడా కిల్లర్ కి ముందే ఊహించి పోలీసులను ముప్పుతిప్పలు పెడతాడు. ఇక్కడే కథలో అసలైన సస్పెన్స్. విక్రమ్ కి ఒక డౌట్ వస్తుంది. తమ ప్లాన్స్ అన్ని బయట ఉన్న కిల్లర్ కి ఎలా తెలుస్తున్నాయి? అంటే తమ డిపార్ట్మెంట్ లోనే ఎవరో ఒకరు ఇన్ఫర్మేషన్ లీక్ చేస్తున్నారు. ఆ నమ్మక ద్రోహి ఎవరో కాదు, కేసు స్టార్టింగ్ నుండి విక్రమ్ పక్కనే ఉంటూ ఆధారాలు వెతకడంలో హెల్ప్ చేసిన ఆ యంగ్ అసిస్టెంట్ ఆఫీసర్. అతనే ఆ అదృశ్య 4వ కోణం, ద 4th యాంగిల్. విక్రమ్ ఆ అసిస్టెంట్ ని ఒక సీక్రెట్ లొకేషన్ ని గన్ తో పట్టుకుంటాడు. ఎందుకు చేశావు ఇదంతా అని అడుగుతాడు. అప్పుడు ఆ అసిస్టెంట్ నవ్వుతూ చెప్పే ఫ్లాష్ బ్యాక్ వింటే ఊపిరాగిపోతుంది. 10 ఏళ్ల క్రితం చనిపోయిన ఆ ముగ్గురు CEO, బిల్డర్, ప్రొఫెసర్ కలిసి ఒకే కాలేజ్ అమ్మాయిని ఘోరంగా చంపేస్తారు. తమ డబ్బు ఉన్న అహంకారంతో ఆ కేసుని నొక్కేస్తారు. ఆ అమ్మాయి మరెవరో కాదు, ఆ అసిస్టెంట్ ఆఫీసర్ యొక్క సొంత చెల్లెలు. చట్టం వాళ్ళకి శిక్ష వేయలేకపోయింది. అందుకే తనే పోలీస్ డిపార్ట్మెంట్ లోకి వచ్చి పక్కా ప్లాన్ తో ఆ ముగ్గురిని ఒకేసారి చంపేస్తాడు. ఈ త్రిభుజం కేసుని తానే ఇన్వెస్టిగేషన్ టీమ్ లో ఉండి హ్యాండిల్ చేస్తూ పోలీసులు తన వైపుకు రాకుండా మైండ్ గేమ్ ఆడాడు. ఆ ముగ్గురు 3 కోణాలైతే వాళ్లకు శిక్ష విధించిన తనే ఆ 4వ కోణం అని చెప్తాడు. చివరికి చట్టం ముందు తల ఉంచకుండా తను కూడా అక్కడే పాయిజన్ తాగి చనిపోతాడు. విక్రమ్ కేసు క్లోజ్ చేసి ఆ 4వ కోణం ఇచ్చిన షాక్ నుండి తేరుకోలేకపోతాడు. ఇది ద 4th యాంగిల్ యొక్క కంప్లీట్ థ్రిల్లర్ స్టోరీ. కథలోని ట్విస్ట్ మీకు ఎలా అనిపించిందో కింది కామెంట్స్ లో చెప్పండి. ఈ నవలలాగే మరికొన్ని అండర్ రేటెడ్ తెలుగు నోవెల్ పూర్తి కథలను మీకు కావాలనుకుంటే వెంటనే మన ఛానల్ ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. పార్ట్ 2 లో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.